హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ రమేష్. వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం ఏపీ 10th క్లాస్ న్యూ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లోని స్టాటిస్టిక్స్ అనే చాప్టర్ని డిస్కస్ చేస్తూ ఉన్నాం కదా. ఆల్రెడీ ఈ చాప్టర్లో భాగంగా 2 పార్ట్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ 2 పార్ట్స్లో కూడా మనం ఈ చాప్టర్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, ముఖ్యంగా మీన్ గురించి, మీన్ని డిఫరెంట్ మెథడ్స్లో ఎలా సాల్వ్ చేయాలి, అలాగే ఏ మెథడ్ని ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఉపయోగించాలి అనేది డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అలాగే ఎక్సర్సైజ్ నెంబర్ 13.1లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకవేళ వాటిలో మీరు ఏదైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ని కింద డిస్క్రిప్షన్లోను అలాగే పైన కార్డ్స్లోనూ ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు పార్ట్ 3లో భాగంగా మరొక మేజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అయిన మోడ్ గురించి, అలాగే మనం అన్గ్రూప్డ్ డేటాకి అలాగే గ్రూప్ డేటాకి మోడ్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అనే విషయాన్ని, అలాగే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని ఎక్సర్సైజ్ నెంబర్ 13.2లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఆల్రెడీ మోడ్ గురించి మనం ప్రీవియస్ క్లాసెస్లోనే కొంతవరకు డిస్కస్ చేసి ఉన్నాం అన్నమాట. అలాగే 9th క్లాస్లో అన్గ్రూప్డ్ డేటాకి మోడ్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కూడా మనం తెలుసుకున్నాం. ఒకసారి రీకాల్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మనకి ఫర్ ఎగ్జాంపుల్ రా డేటా ఇచ్చారు, ఇట్లా 2 4 3 2 5 6. దీని యొక్క మోడ్ ఎంత అంటే మనం ఎక్కువగా రిపీట్ అయిన అంటే ఎక్కువ సార్లు పునరావృతమైన నెంబర్ని మోడ్గా చెప్పుకుంటాం. అంటే ఇచ్చిన డేటాలో ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న అబ్జర్వేషన్ని మనం మోడ్ అంటాం. ఈ ఇచ్చిన నెంబర్స్లో మనకి ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న నెంబర్ ఏంటి? 2 కదా, 2 టైమ్స్ వచ్చింది. మిగిలినవన్నీ కూడా 1 టైం రిపీట్ అవ్వాయి. కాబట్టి మనకి ఈ డేటా యొక్క మోడ్ ఏమవుతుంది అనమాట? 2 అవుతుంది. అంటే ఈ క్లాస్లో మనకి మోడ్ ఈక్వల్ టు 2 అవుతుంది. ఒకవేళ ఇక్కడ 3 కూడా ఉందనుకోండి, అప్పుడు ఇక్కడ 2 టైమ్స్ వచ్చింది, 3 కూడా 2 టైమ్స్ వచ్చింది. అంటే రెండింటి యొక్క ఫ్రీక్వెన్సీస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి మోడ్స్ 2 ఉంటాయి అనమాట. అంటే 2, 3 అనేవి మోడ్స్ అవుతాయి. దాన్ని మనం బై మోడల్ డేటా అంటాం. ఒక ఇచ్చిన డేటాకి ఒకే ఒక మోడ్ ఉంటే దాన్ని యూని మోడల్ డేటా అని, 3 మోడ్స్ ఉంటే ట్రై మోడల్ డేటా అని, అంతకంటే ఎక్కువ మోడ్స్ ఉంటే దాన్ని మల్టీ మోడల్ డేటా అని అంటాం అనమాట. ఓకే, ఇక్కడ మనకి మోడ్ అనేది ఇచ్చిన డేటాకి ఉండొచ్చు ఉండకపోవచ్చు, కంపల్సరీ అని కాదు. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద మోడ్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ అంటే మనకి 10 న్యాచురల్ నెంబర్స్లో ఏ నెంబర్ కూడా మరలా రిపీట్ అవ్వదు కదా, కాబట్టి నో మోడ్ అని రాస్తాం అనమాట. ఇట్లా ఈ మోడ్ని బేస్ చేసుకుని వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ని అడగడానికి అవకాశం ఉంది. ఓకే, మనకి ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ 4ని అబ్జర్వ్ చేసినట్లయితే, ద వికెట్ టేకెన్ బై ఏ బౌలర్ ఇన్ 10 క్రికెట్ మ్యాచెస్ ఆర్ యాజ్ ఫాలోస్: 2 6 4 5 0 2 1 3 2 3. ఫైండ్ ద మోడ్ ఆఫ్ ద డేటా. ఇదేంటి? మనకి అన్గ్రూప్డ్ డేటా. ఈ డేటా యొక్క మోడ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనం మోడ్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఏ విధమైన కాలిక్యులేషన్స్ చేయాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే మనం చూసిన వెంటనే చెప్పొచ్చు కదా. ఇచ్చిన డేటాలో ఏ అబ్జర్వేషన్ అనేది ఎక్కువ సార్లు రిపీట్ అయింది అంటే ఏ అబ్జర్వేషన్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉన్నదని మనం అబ్జర్వేషన్ ద్వారానే చెప్పవచ్చు. ఒకవేళ మనకి 2 మార్క్స్ అడిగినప్పుడు కొంత మనం మ్యాటర్ రాయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చిన డేటాని ఇక్కడ అసలు యాక్చువల్గా అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ రాయాల్సిన అవసరం లేదు. కాకపోతే మనకి రిపీటెడ్ నెంబర్స్ అన్ని సైడ్ బై సైడ్ వస్తాయి. అప్పుడు మనం ఈజీగా ఐడెంటిఫై చేయాలనే ఉద్దేశంతో మనం అసెండింగ్ ఆర్డర్లో రాయడానికి ప్రయత్నం. వెన్ రైటింగ్ గివెన్ డేటా ఇన్ ఎన్ ఆర్డర్ అంటే అసెండింగ్ ఆర్డర్ అనుకున్నాం. ఓకే, ఇచ్చిన డేటాలో స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? 0 కదా, 1 టైమే వచ్చింది. నెక్స్ట్ 1, నెక్స్ట్ 2 ఎన్ని టైమ్స్ వచ్చింది? 1 2 3 2 2 2. నెక్స్ట్ 3 2 టైమ్స్ వచ్చింది. నెక్స్ట్ 4 5 6. ఒకసారి కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, అన్ని అబ్జర్వేషన్స్ నోట్ డౌన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి వీటిని చూసినట్లయితే ఎక్కువ ఫ్రీక్వెన్సీ, ఇక్కడ 1 యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత అంటే ఒక్కసారి వచ్చింది కాబట్టి 1. 0 యొక్క ఫ్రీక్వెన్సీ 1, 1 యొక్క ఫ్రీక్వెన్సీ కూడా 1. ఇక్కడ 2 యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత? 3. 3 యొక్క ఫ్రీక్వెన్సీ 2, ఇంకా 4 5 6 యొక్క ఫ్రీక్వెన్సీ 1. అంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న అబ్జర్వేషన్ ఏంటి? 2.
కాబట్టి ఇచ్చిన డేటా యొక్క మోడ్ ఏమవుతుందన్నమాట 2 అవుతుందన్నమాట. సిన్స్ ద అబ్జర్వేషన్ టూ హ్యాస్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ, మోడ్ ఆఫ్ ద గివెన్ డేటా ఈక్వల్ టు మోడ్ ఈజ్ 2 అని రాస్తాం అన్నమాట. ఇంకా చెప్పాలంటే మోడ్ వికెట్స్ అంటే మోడ్ ఆఫ్ ద వికెట్స్ టేకెన్ బై ద బౌలర్ ఈక్వల్ టు 2 అని రాస్తాం. ఓకే, ఈ విధంగా మనం రా డేటా ఆర్ అన్గ్రూప్ డేటాకి మోడ్ని ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇప్పుడు గ్రూప్ డేటాకి మనం మోడ్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? దీనికోసం మనం ఏ విధమైన టేబుల్ని ఎక్స్ట్రా డ్రా చేయాల్సిన అవసరం లేదనమాట. ఇచ్చిన డేటాని అబ్జర్వ్ చేయడం ద్వారానే ఫార్ములాని రాసి దాంట్లో సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా మనం మోడ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదే మీన్లో అయితే మనం మిడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి, లేకపోతే ఎఫ్ఐ ఎక్సైజ్ కానీ లేకపోతే డీవియేషన్స్ ఫైండ్ అవుట్ చేయడం, ఇట్లా మనం అదనంగా చేయాల్సి ఉంటుంది. కాబట్టి మరలా మనం ఏం చేస్తాం, టేబుల్ని డ్రా చేస్తాం. కానీ మనకి గ్రూప్ డేటా ఇచ్చి మోడ్ని ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనకి టేబుల్ని మరలా డ్రా చేయాల్సిన అవసరం లేదనమాట. ఇచ్చిన డేటా సహాయంతో మనం మోడ్ని ఫైండ్ అవుట్ చేయగలం. అయితే ఆ మోడ్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఉపయోగించే ఫార్ములా ఏంటంటే మోడ్ ఈక్వల్ టు, మోడ్ని మనం సాధారణంగా స్మాల్ జెడ్తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. స్మాల్ జెడ్ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. మోడ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ f1 మైనస్ f0 బై 2f1 మైనస్ f0 మైనస్ f2 ఇంటూ హెచ్. ఇక్కడ మనకి ఎల్ అంటే లోవర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్ అన్నమాట. అంటే మోడల్ క్లాస్ అని దేన్ని అంటామంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న ఆ క్లాస్ ఇంటర్వల్ని మోడల్ క్లాస్ అంటాం. దాని యొక్క లోవర్ బౌండరీ. హెచ్ ఇక్కడ సైజ్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వల్స్, అంటే ఇక్కడ మనం క్లాస్ ఇంటర్వల్స్ అన్ని ఈక్వల్ గా ఉన్నాయని భావించినట్లయితే ఇక్కడ హెచ్ అనేది లెంత్ ఆఫ్ ద క్లాస్ ఆర్ సైజ్ ఆఫ్ ద క్లాస్ ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ f1, f0, f2 అన్ని కూడా ఫ్రీక్వెన్సీస్. అంటే ఏం ఫ్రీక్వెన్సీస్ అంటే ఇక్కడ f1 అనేది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్, అంటే మోడల్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ, అంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అనమాట. నెక్స్ట్ f0 అనేది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రెసీడింగ్ ద మోడల్ క్లాస్. ప్రెసీడింగ్ అంటే ముందు ఉండేది, బిఫోర్ నెంబర్ అంటాం కదా. ప్రెసీడింగ్ నెంబర్ అంటే మోడల్ క్లాస్ కి ముందు క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ అనమాట. అంటే దాని పైన ఉండే క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ. ఒకవేళ మనం వెర్టికల్ గా రాసినట్లయితే, హారిజాంటల్ గా అంటే ముందు ఉన్నది, బిఫోర్ నెంబర్ అనమాట. నెక్స్ట్ f2 ఈజ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ సక్సీడింగ్ ద మోడల్ క్లాస్. సక్సెసర్ అంటే ఏంటి, ఆఫ్టర్ నెంబర్ అంటాం, అంటే తర్వాత ఉండేది అని. కాబట్టి మోడల్ క్లాస్ ఫ్రీక్వెన్సీకి తర్వాత ఉండే నెంబర్ అనమాట. ఓకే, మనకి స్టాటిస్టిక్స్ లో షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ అనేవి అసలు లేవన్నమాట. కాబట్టి మనకి 4 మార్క్స్ లో అడగడానికి అవకాశం ఉన్న క్వశ్చన్ ఏదైనా ఉందంటే ఒక గ్రూప్ డేటాని ఇచ్చి మోడ్ని ఫైండ్ అవుట్ చేయమనవచ్చు. అట్లాగే 2 మార్క్స్ లో కానీ 4 మార్క్స్ లో కానీ అడగాలి అనుకుంటే మనకి ఇట్లా గ్రూప్ డేటాకి ఫార్ములాస్ రాసి అందులో ఉన్న లెటర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయమనవచ్చు అనమాట. కాబట్టి ఖచ్చితంగా ఈ ఫార్ములాస్ ని, అందులో ఉన్న లెటర్స్ యొక్క అబ్రివేషన్స్ ని మెమరైజ్ చేయడానికి ప్రయత్నించండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ దిస్ చాప్టర్ అనమాట. ఎట్లా అడగొచ్చు క్వశ్చన్స్, రైట్ ద ఫార్ములా టు ఫైండ్ మోడ్ ఫర్ ద గ్రూప్ డేటా అండ్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ టర్మ్. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ ఫార్ములా రాసి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉందన్నమాట. అలాగే నెక్స్ట్ క్లాస్లో మనం మీడియన్ గురించి నేర్చుకుంటాం. దాని మీద కూడా క్వశ్చన్ అడగొచ్చు అనమాట. ఎట్లా అంటే రైట్ ద ఫార్ములా టు ఫైండ్ ద మీడియన్ ఫర్ గ్రూప్ డేటా అండ్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ టర్మ్. అంటే అప్పుడు మీడియన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగించే ఫార్ములాని రాసి అందులో ఉన్న లెటర్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంది. కొన్ని సార్లు మనకి 2 మార్క్స్ లో మీన్ యొక్క ఫార్ములా కూడా అడగొచ్చు అనమాట. మీన్కి మనం 3 డిఫరెంట్ మెథడ్స్ నేర్చుకున్నాం కదా. డైరెక్ట్ మెథడ్, ఎస్యూమ్డ్ మీన్ మెథడ్ అండ్ స్టెప్ డీవియేషన్ మెథడ్. ఏదైనా ఒక ఫార్ములా రాసి మనకి అందులో ఉన్న లెటర్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయమనొచ్చు. ఆల్రెడీ వాటి గురించి మనం డిస్కస్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టెప్ డీవియేషన్ మెథడ్లో మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగించే ఫార్ములా ఏంటంటే a ప్లస్ సిగ్మా fi ui బై సిగ్మా fi ఇంటూ హెచ్. ఫార్ములా రాసాం. ఇప్పుడు ఈచ్ లెటర్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటే మనం ఏ అంటే ఏమిటో రాయాలి, అలాగే fi అంటే ఏమిటో రాయాలి, నెక్స్ట్ ui అంటే ఏమిటో రాయాలి. ఏ అంటే ఏంటి, ఇక్కడ మనకి ఎస్యూమ్డ్ మీన్ అని రాస్తాం, ఎస్యూమ్డ్ మీన్. నెక్స్ట్ ఎఫ్ అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీస్. ఇక్కడ i ఉంది కాబట్టి ith క్లాస్, అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ith క్లాస్
నెక్స్ట్ యూఐ అంటే ఏం చేసాం మనం, డిఐని హెచ్తో డివైడ్ చేసాం కదా. మళ్ళీ ఇక్కడ డిఐ అనే కొత్త లెటర్ వచ్చింది కదా, అలాగే హెచ్ కూడా వచ్చింది కాబట్టి మనం డిఐ గురించి రాస్తాం. డిఐ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ, డిఐకి ఫార్ములా ఇది రాస్తాం కదా. మళ్ళీ ఇక్కడ మనకి ఎక్స్ఐ వచ్చింది కదా, ఎక్స్ఐ అంటే ఏంటి, మిడ్ వాల్యూస్ కదా, మిడ్ వాల్యూ ఆఫ్ ద 8th క్లాస్. నెక్స్ట్ హెచ్ అంటే సైజ్ ఆఫ్ ద క్లాస్, క్లాస్ ఇంటర్వాల్ లేకపోతే సైజ్ ఆఫ్ ద క్లాస్ ఇంటర్వాల్. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది అనమాట. ఒకవేళ మనకి ఎస్యూమ్డ్ మీన్ మెథడ్ లో మనం అదే దాన్ని డీవియేషన్ మెథడ్ అని కూడా అంటాం. అప్పుడు ఫార్ములా ఏం రాస్తాం, ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఇక్కడ మనం వేటి గురించి రాయాలి, ఏ అంటే ఏమిటో రాయాలి, ఎఫ్ఐ అంటే ఏమిటో రాయాలి, డిఐ అంటే ఏమిటో రాయాలి. అంటే ఫస్ట్ ఈ 1, 2 అండ్ 4 ఈ 3 రాస్తాం, మళ్ళీ ఇది కూడా రాస్తాం మనం. ఇక్కడ మనకి డిఐ వచ్చింది కదా, నెక్స్ట్ డిఐలో మనం ఏమొస్తుంది, ఎక్స్ఐ వస్తుంది. కాబట్టి 4 లెటర్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు మనం గ్రూప్ డేటాకి మోడ్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఏ సర్వే కండక్టెడ్ ఆన్ 20 households in a locality by a group of students resulted in the following frequency table for the number of family members in a household. అంటే మనకి ఒక లొకాలిటీలో ప్రతి ఫ్యామిలీలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు అనే దాన్ని సర్వే చేసి ఇక్కడ మనకి ఒక గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ని ఇవ్వడం జరిగింది అనమాట. దీనికి మోడ్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, ఇప్పుడు మనం అదనంగా టేబుల్ ఏమి డ్రా చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే మోడల్ క్లాస్ని ఐడెంటిఫై చేయాలి. మోడల్ క్లాస్ అంటే ఏంటి, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉన్న క్లాస్ అనమాట. ఇక్కడ ఇచ్చిన డేటాలో మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏంటి, 8 కదా. ఇది ఏ క్లాస్కి చెందినది, 3 to 5 అనే క్లాస్కి చెందినది. కాబట్టి దీన్ని మనం మోడల్ క్లాస్ అంటాం. ఫస్ట్ మనం రాయాల్సి ఉందన్నమాట. ఇన్ ద గివెన్ డేటా the maximum frequency లేకపోతే highest maximum frequency ఏంటి, 8 కదా, 8 which is belongs to the class, ఏ క్లాస్కి చెందుతుంది, 3 to 5. కాబట్టి ఇక్కడ 3 to 5 మనం ఏమంటామంట, మోడల్ క్లాస్ అంటాం. therefore మోడల్ క్లాస్ ఈజ్ త్రీ టు 5 అని రాస్తాం. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఫార్ములాలో ఉండే వేరియబుల్స్ యొక్క వాల్యూస్ని డిసైడ్ చేస్తాం అన్నమాట. ఫస్ట్ మనం ఫార్ములా రాద్దాం. మోడ్ అంటే గ్రూప్ డేటాకి మోడ్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి, ఎల్ ప్లస్ f1 minus f0 by 2 f1 minus f0 minus f2 into h. హియర్ ఇక్కడ ఒక్కొక్క వాల్యూ రాసుకున్నాం. మనకి ఏం కావాలి, ఎల్ కావాలి, అట్లాగే f1 f0 నెక్స్ట్ f2 అండ్ h. ఈ వాల్యూస్ అన్నీ కావాల్సి ఉంది. ఎల్ అంటే ఏం చెప్పుకున్నాం, లోవర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్. అంటే ఈ మోడల్ క్లాస్ యొక్క లోవర్ బౌండరీ ఎంత, 3 కదా. కాబట్టి ఎల్ ప్లేస్లో మనం 3 రాస్తాం. నెక్స్ట్ f1 గురించి ఏం చెప్పుకున్నాం మనం, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్. మోడల్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత, 8 కదా. కాబట్టి ఇక్కడ 8 రాస్తాం. నెక్స్ట్ f0 గురించి ఏం చెప్పుకున్నాం, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ ద మోడల్ క్లాస్. అంటే మోడల్ క్లాస్ కి బిఫోర్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ, ముందు క్లాస్ ఇది కదా, దీని యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత, 7. అంటే ఇక్కడ 7 తీసుకుంటాం. ఒకవేళ మనకి మోడల్ క్లాస్ ఫస్ట్లోనే ఉంది అంటే ఇక్కడ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంది, అప్పుడు మోడల్ క్లాస్ ఏమవుతుంది, 1 to 3 అవుతుంది. అప్పుడు దానికి ప్రెసీడింగ్ క్లాస్ ఏమీ ఉండదు కదా. అప్పుడు మనం ఏం చేస్తాం, f0ని 0గా తీసుకుంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ f2 అనే గురించి ఏం చెప్పుకున్నాం అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ సక్సీడింగ్ ద మోడల్ క్లాస్. సక్సెసర్ అంటే తర్వాత వచ్చేది, ఆఫ్టర్ నెంబర్ అంటాం కదా. అంటే
మోడల్ క్లాస్ కి తర్వాత ఉన్న క్లాస్ ఇది. దీని యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత? 2. నెక్స్ట్ మనకి సైజ్ ఆఫ్ ద క్లాస్ హెచ్ అంటే ఇక్కడ మనకి 5లోంచి 3 మైనస్ చేస్తే 2, లేకపోతే రెండు సక్సెసర్స్ అంటే లోవర్ బౌండరీస్ అంటే మనకి కాన్స్టిట్యూటివ్ లోవర్ బౌండరీస్ కానీ అప్పర్ బౌండరీస్ కానీ చూసినా సరిపోతుంది. 3లోంచి 1 మైనస్ చేసినా 2 వస్తుంది. అంటే ఇక్కడ హెచ్ ఈక్వల్ టు 2 అనమాట. ఓకే, ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మోడ్ జెడ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎల్ అంటే ఇక్కడ ఎంత? 3 ప్లస్ F1 అంటే 8 మైనస్ F0 అంటే 7 బై 2 ఇంటూ F1 అంటే 8 మైనస్ F0 మీన్స్ 7 మైనస్ F2 మీన్స్ 2 ఇంటూ హెచ్ అంటే 2 అనమాట. దీన్ని మనం సింప్లిఫై చేయాలి. ఫస్ట్ బ్రాకెట్లో బార్డ్మాస్ రూల్ ప్రకారం బ్రాకెట్లో సింప్లిఫై చేస్తే 8 మైనస్ 7 అంటే 1 బై 2 8s are 16. ఈ రెండు నెగిటివ్ నెంబర్స్ కాబట్టి యాడ్ చేస్తాం, మైనస్ 9 వస్తుంది ఇంటూ 2 వస్తుంది. దిస్ ఈక్వల్ టు 3 ప్లస్ 1 బై 16 నుంచి 9 మైనస్ చేస్తే 7 ఇంటూ 2. బ్రాకెట్లో సింప్లిఫై చేస్తాం, అందుకంటే మనం సింప్లిఫై చేయలేం కదా. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేస్తాం. 3 ప్లస్ 1 ఇంటూ 2 2 బై 7 అవుతుంది. దిస్ ఈక్వల్ టు 3 ప్లస్ అంటే 2ని మనం 7తో డివైడ్ చేయాలి. నేను స్పాట్ వాల్యుయేషన్కి వెళ్ళినప్పుడు పబ్లిక్ ఎగ్జామ్ పేపర్ కరెక్షన్ చేసిన దానికి వెళ్ళినప్పుడు చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే ప్రాబ్లమ్స్ అన్నీ కరెక్ట్గా చేస్తారు. ఇక్కడ 2/7 వచ్చింది, కానీ 2తో 7ని డివైడ్ చేయలేం కాబట్టి రివర్స్లో వేసుకుని డివైడ్ చేసేసి ఆన్సర్ వేసేస్తూ ఉంటారు అనమాట. చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. అట్లాంటి పొరపాటు చేయకండి. ఎప్పుడైనా సరే మనం న్యూమరేటర్లో ఉన్న నెంబర్ని డినామినేటర్లో ఉన్న నెంబర్ తోటి డివైడ్ చేయాల్సి ఉందన్నమాట. ఓకే, ఇక్కడ 2లో 7 పోదు కాబట్టి 0 పాయింట్ అని పెట్టుకుని 0 పెట్టుకుంటాం. 2 7s are 14 మైనస్ చేస్తే 6, ఆల్రెడీ పాయింట్ పెట్టాం కాబట్టి 0 పెట్టుకుంటాం. మనకి 8 7s are 56 మైనస్ చేస్తే 4. డెసిమల్ తర్వాత 2 ప్లేసెస్ వచ్చే వరకు డివిజన్ చేస్తే సరిపోతుంది, అంటే 0.28. ఇప్పుడు ఇది యాడ్ చేయాలి మనం. 3లో పాయింట్ లేదు కాబట్టి ఏం చేస్తుందని 3 పాయింట్ అని 0 0 పెట్టుకుంటాం. పాయింట్ కింద పాయింట్ వచ్చేటి రాసినట్లయితే మనం యాడ్ చేస్తే 8 2 పాయింట్ ప్లేస్ లో పాయింట్ చేస్తే 3.28 అనమాట. 3.28. దిస్ ఈస్ ద మోడ్ ఆఫ్ ద గివెన్ డేటా అనమాట. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్ నెంబర్ 13.2లో ఫస్ట్ వన్, ద ఫాలోయింగ్ డేటా షోస్ ద ఏజ్ ఆఫ్ ద పేషెంట్స్ అడ్మిటెడ్ ఇన్ ఏ హాస్పిటల్ డ్యూరింగ్ ఏ ఇయర్. అంటే ఇక్కడ ఒక డేటా ఇచ్చాడు, అంటే ఒక ఇయర్లో ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయిన పేషెంట్స్కి సంబంధించిన డేటా అనమాట. అంటే ఏ ఏజ్ వాళ్ళు ఎంతమంది అడ్మిట్ అయ్యారు అనే డేటాని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫైండ్ ద మోడ్ అండ్ ద మీన్ ఆఫ్ ద డేటా గివెన్ బిలో. అంటే దీనికి మనం మోడ్ని ఫైండ్ అవుట్ చేయాలి, అట్ ద సేమ్ టైం మీన్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. కంపేర్ అండ్ ఇంటర్ప్రెట్ ద 2 మేజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. ఇక్కడ మనం 2 మేజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కదా, వాటిని కంపేర్ చేయమంటున్నారు అనమాట, పోల్చి చెప్పమంటున్నారు. ఓకే, అంటే మనం కన్క్లూజన్ రాయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఫస్ట్ మనం మోడ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ మనం మోడ్ ఫైండ్ అవుట్ చేయడానికి టేబుల్ ఏమి డ్రా చేయాల్సిన అవసరం లేదు కదా. ఫస్ట్ ఇచ్చిన డేటాలో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉన్న క్లాస్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఇందులో మనకి హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ 23, అది ఏ క్లాస్కి చెందింది? 35 to 45 అనే క్లాస్కి చెందింది కాబట్టి దాన్ని మోడల్ క్లాస్ అంటాం అనమాట. ఫస్ట్ డేటా రాస్తాం. ఇన్ ద గివెన్ డేటా the maximum frequency is ఎంత maximum frequency 23 కదా, which belongs to the class అది ఏ క్లాస్కి చెందింది? 35 to 45. కాబట్టి దీన్ని ఏమంటాం మనం? మోడల్ క్లాస్ అంటాం. దేర్ఫోర్ ద మోడల్ క్లాస్ ఈజ్ (35 to 45). ఓకే, మనం మోడల్ క్లాస్ ని డిసైడ్ చేసాం. వెంటనే మనం ఫార్ములా రాయాలి మోడ్ ని ఫైండ్ అవుట్ చేయడానికి.
మోడ్ z ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి l ప్లస్ f1 మైనస్ f0 బై 2f1 మైనస్ f0 మైనస్ f2 ఇంటూ h. ఇక్కడ మనం వాల్యూస్ అన్ని డిసైడ్ చేద్దాం. ఏ వాల్యూ అంటే ఏ వేరియబుల్ యొక్క వాల్యూ ఏంటనేది మనకి l ఈక్వల్ టు l అంటే ఏంటి లోవర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్. ఇక్కడ లోవర్ బౌండరీ ఎంత 35 కదా, అంటే l ఈక్వల్ టు 35. నెక్స్ట్ f1 ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్. ఇక్కడ మోడల్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత 23. నెక్స్ట్ f0 ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ ద మోడల్ క్లాస్, అంటే దీని ముందు నెంబర్ అంటే 21. నెక్స్ట్ f2 ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ సక్సీడింగ్ ద మోడల్ క్లాస్, అంటే దీని తర్వాతది అంటే 14. నెక్స్ట్ h సైజ్ ఆఫ్ ద క్లాస్. అన్ని క్లాస్ ఇంటర్వల్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి సైజ్ ఆఫ్ ద క్లాస్ 45 లోంచి 35 మైనస్ చేసిన లేకపోతే 35 లోంచి 25 మైనస్ చేసిన మనకి 10 వస్తుంది కదా, 10 అన్నమాట. ఓకే, ఇవన్నీ కూడా మనం ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసినట్లయితే therefore మోడ్ ఈక్వల్ టు l ప్లస్ అంటే 35 ప్లస్ 23 మైనస్ 21 బై 2 ఇంటూ 23 మైనస్ f0 ఎంత 21 f2 14 ఇంటూ h అంటే 10. దిస్ ఈక్వల్ టు ఓకే 35 ప్లస్ 23 లోంచి 21 మైనస్ చేస్తే 2 23s are 46. ఈ రెండు నెగిటివ్ నెంబర్స్ యాడ్ చేస్తే 35 ఇంటూ 10. దిస్ ఈక్వల్ టు 35 ప్లస్ 2 బై 46 లోంచి 35 మైనస్ చేస్తే 11 ఇంటూ 10. దిస్ ఈక్వల్ టు 35 ప్లస్ 2 10s are 20 బై 11. దిస్ ఈక్వల్ టు 35 ప్లస్ 20ని మనం 11 తో డివైడ్ చేయాలి. 11 1s are 11 మైనస్ చేస్తే ఇక్కడ 9 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకున్నట్లయితే 8 11s are 88 2 వస్తుంది డివైడ్ చేస్తే. మళ్ళీ 0 పెట్టుకుంటే 1 అంటే 1.81 పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుని యాడ్ చేస్తే మనకి 35కి 1 యాడ్ చేస్తే 36.81 అనేది మనకి మోడ్ ఆఫ్ ద గివెన్ డేటా అన్నమాట. అంటే దీని అర్థం ఏంటన్నమాట, హాస్పిటల్కి వచ్చిన ఎక్కువ మంది పేషెంట్స్ యొక్క ఏజ్ ఎంత అనమాట 36.81 ఇయర్స్ అనమాట. 3 అనేది ఎక్కువ సార్లు రిపీట్ అయిన నెంబర్ కదా. నెక్స్ట్ మనం ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలంటే మీన్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి ఇచ్చిన డేటాకి. మనకి ఇక్కడ ఏ మెథడ్ అయినా ఉపయోగించవచ్చు. మనం క్లాసెస్ అనేవి కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి డీవియేషన్ మెథడ్ కానీ స్టెప్ డీవియేషన్ మెథడ్ కానీ అప్లై చేయడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు ఇచ్చిన డేటాని ఇక్కడ మనం మీన్ ఫైండ్ అవుట్ చేయాలంటే డేటాని వెర్టికల్ గా మార్చుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఏజ్, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్, వీటిని మనం ఏమంటాము ఫ్రీక్వెన్సీ అంటాం, అంటే ఎఫ్ఐస్ అన్నమాట. తర్వాత మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మిడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి, వీటిని ఎక్స్ఐ అంటాం. ఒకవేళ మనం స్టెప్ డీవియేషన్ మెథడ్ అప్లై చేయాలనుకుంటే ఇక్కడ మనం డిఐ ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్ములా ఏంటి xi మైనస్ ఏ. నెక్స్ట్ ui ఫైండ్ అవుట్ చేయాలి di బై h. తర్వాత మనం fi ui ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇప్పుడు క్లాసెస్ ఏంటి 5 to 15, నెక్స్ట్ 15 to 25, 25 to 35, 35 to 45, 45 to 55 and 55 to 65. ఓకే, ఫ్రీక్వెన్సీస్ 6, 11, 21, 23, 14 and 5. ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది సిగ్మా ఎఫ్ఐ వస్తుంది మనకి. అట్లాగే ఇప్పుడు మిడ్ వాల్యూస్ అంటే ఇవి రెండింటిని యాడ్ చేస్తాము, 2 తో డివైడ్ చేస్తాం. ఓకే, 15కి 5 యాడ్ చేస్తే 20, 20ని బై 2 చేస్తే 10. తర్వాత ఇక్కడ మనకి క్లాస్ సైజ్ ఆఫ్ ద క్లాస్ ఎంత చెప్పుని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళారు 10 చెప్పుని కదా, దీనికి 10 యాడ్ చేస్తే 20
30, 40, 50 అండ్ 60. ఇప్పుడు వీటిలో మనం ఏదో ఒకదాన్ని మనం అస్యూమ్డ్ మీన్ గా తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ హైయెస్ట్ వాల్యూకి ఎదురుగా ఉన్న తీసుకోవచ్చు, లేకపోతే దీన్నే తీసుకోవచ్చు, లేకపోతే లాస్ట్ వన్ తీసుకోవచ్చు. మీకు నెగిటివ్ వాల్యూస్ రాకూడదు అంటే ఫస్ట్ ఉన్న మిడ్ వాల్యూని ఏగా తీసేసుకోండి, అప్పుడు నెగిటివ్ వాల్యూస్ వచ్చే అవకాశం లేదన్నమాట. ఓకే, డిఐస్ అంటే ఇప్పుడు 10 లోంచి 40 మైనస్ చేస్తే -30, 20 మైనస్ చేస్తే -20, అంటే 30 లోంచి 40 మైనస్ చేస్తే -10, 40 మైనస్ 40 0, 50 లోంచి 40 మైనస్ చేస్తే 10, అలాగే 20. ఇక్కడ h ఈక్వల్ టు ఏంటి, సైజ్ ఆఫ్ ద క్లాస్ 10 కదా, అంటే ప్రతి డీవియేషన్ ని మనం 10 తో డివైడ్ చేస్తే -3, -2, -1, 0, 1, 2. ఓకే, ఇప్పుడు FIUI 6 3s are 18 అంటే -18. నెక్స్ట్ 11 2s are 22 -22, 21 1s are 21 -21, 23 zeros are 0, 14 into 1 అంటే 14. నెక్స్ట్ 5 2s are 10. ఇవన్నీ యాడ్ చేస్తే మనకి సిగ్మా FIUI వస్తుంది. ఇందులో కొన్ని నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి, కొన్ని పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి. నెగిటివ్ నెంబర్స్ యాడ్ చేస్తే ఈ రెండు యాడ్ చేస్తే 40 అంటే 61 -61. పాజిటివ్ నెంబర్స్ యాడ్ చేస్తే 24. మరి ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తాం కదా. 11 లోంచి 4 మైనస్ చేస్తే 7, 5 లోంచి 2 మైనస్ చేస్తే 3. నెగిటివ్ నెంబర్ పెద్దది కాబట్టి -37 అన్నమాట. అట్లాగే ఇక్కడ మనకి సిగ్మా FI ఇన్ కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ మనకి ఎంతమంది అనేది ఇవ్వలేదు కాబట్టి మనం ఎడిషన్ చేసుకుందాం. 6 7 8 11 15 20 0 2 3 5 7 8 అంటే 80 పేషెంట్స్ అనమాట టోటల్. మనకి ఫార్ములా ఏంటి మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి, మీన్ x బార్ ఈక్వల్ టు a ప్లస్ సిగ్మా FIUI బై సిగ్మా FI ఇంటూ h దిస్ ఈక్వల్ టు a. ఇక్కడ 40 ఏగా తీసుకున్నాం కదా, 40 ప్లస్ సిగ్మా FIUI. సిగ్మా FIUI ఎంత వచ్చింది -37 బై సిగ్మా FI 80 ఇంటూ h అంటే 10. 0 0 గెట్స్ క్యాన్సిల్ అంటే 10 టేబుల్ కట్ చేసాను. 40 ప్లస్ ఇంటూ మైనస్ -37 బై 8 దిస్ ఈక్వల్ టు 40 మైనస్ 37 మనం 8 తో డివైడ్ చేయాల్సి ఉందన్నమాట. 4 8s are 32, 5 పాయింట్ పెట్టి 0 పెట్టుకున్నాం. 6 8s are 48, 2 0 పెట్టుకుంటే 2 8s are 16. పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ వచ్చిన తర్వాత ఆపేస్తాం అంటే 4.62 వచ్చింది మనకి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం అంటే 40 లోంచి మరి 40లో మనకి డెసిమల్ లేదు కాబట్టి పాయింట్ పెట్టుకుని జీరోస్ పెట్టుకున్నాను. పాయింట్ కింద పాయింట్ ఉండేది రాసినట్లయితే 4.62 మైనస్ బారో తెచ్చుకున్నట్లయితే 9 9 10. 10 లోంచి 2 మైనస్ చేస్తే 8, 9 లోంచి 6 మైనస్ చేస్తే 3, 9 లోంచి 4 మైనస్ చేస్తే 5 అండ్ 3 అంటే 35.38. అంటే ఇక్కడ మనకి మోడేమో 36.81 వచ్చింది, మీనేమో 35.38 వచ్చింది. ఇక్కడ మనకి ఏం చేయమన్నారు చివరిలో, కంపేర్ అండ్ ఇంటర్ప్రెట్ ద టూ మేజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. ఈ రెండు వాల్యూస్ ని కంపేర్ చేసి ఇంటర్ప్రెట్ చేయమన్నారు. కంపేర్ చేద్దాం. మోడ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 36.81 ఇయర్స్. This means the maximum patients admitted to the hospital of age ఎంత 36.81 ఇయర్స్ అని రాస్తాం. ఇది మోడ్ గురించి. నెక్స్ట్ ఏం రాస్తాం, మీన్ ఈక్వల్ టు 35.38 ఇయర్స్. దిస్ మీన్స్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద పేషెంట్స్ హూ ఆర్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్ ఈజ్
35.38 అని ఇట్లా మనం కంపేర్ చేసి ఇంటర్ప్రిట్ చేయాల్సి ఉందన్నమాట. ఓకే, అంటే ఇది ఖచ్చితంగా రాయాలి. మనం ఒక ఎగ్జామ్లో అడిగినట్లయితే సాధారణంగా మనం పబ్లిక్ ఎగ్జామ్లో ఏదో ఒక మేజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని మాత్రమే అడుగుతారు. అంటే మీన్ అయినా లేకపోతే మీడియన్ అయినా మోడ్ అయినా ఏదో ఒకటి మాత్రమే ఫైండ్ అవుట్ చేయమని అడుగుతారు. ఒకవేళ ఇట్లా అడిగినట్లయితే ఇదే ప్రాబ్లం పబ్లిక్ ఎగ్జామ్లో అడిగినట్లయితే మనం మోడ్ ఫైండ్ అవుట్ చేయాలి, మీన్ ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే కంపేర్ అండ్ ఇంటర్ప్రిట్ అన్నప్పుడు ఈ మ్యాటర్ రాయాలన్నమాట. మోడ్ ఈజ్ ఈక్వల్ 36.81 years. దిస్ మీన్స్ ద మ్యాక్సిమం పేషెంట్స్, అంటే ఎక్కువ మంది పేషెంట్స్ ఎవరైతే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారో వాళ్ళ యొక్క ఏజ్ ఎంత అనమాట, 36.81 years అనమాట. నెక్స్ట్ మీన్ ఎంత వచ్చింది, 35.38 years వచ్చింది. దిస్ మీన్స్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద పేషెంట్స్ హూ ఆర్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్ ఈజ్ 35.38 years అని రాయాల్సి ఉందన్నమాట. నెక్స్ట్ సెకండ్ వన్, the following data gives the information on the observed lifetimes in hours of 225 electrical components. Determine the model lifetime of the component. అంటే ఇక్కడ ఒక డేటా ఇచ్చారనమాట, అంటే ఒక ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ యొక్క లైఫ్ టైం అనమాట. ఓకే, అవర్స్లో అంటే ఎన్ని అవర్స్ పనిచేస్తుంది అవి లైఫ్లో అని ఇక్కడ ఒక గ్రూప్ డేటాని ఇచ్చారు. దీనికి మనం మోడల్ లైఫ్ టైమ్స్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఇక్కడ మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మోడల్ క్లాస్ని డిసైడ్ చేయాలి. ఇచ్చిన డేటాలో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 61. ఇది ఏ క్లాస్కి చెందిందంటే 60 to 80 క్లాస్కి చెందింది కాబట్టి అది మోడల్ క్లాస్ అవుతుంది. కింద గివెన్ డేటా maximum frequency is ఎంత మనకి 61, which is belongs to the class, ఏ క్లాస్ కి చెందింది అది 60 to 80. కాబట్టి దీన్ని ఏమంటాం మనం, మోడల్ క్లాస్ అంటాం. therefore model class is $60 to $80. వెంటనే మనం ఫార్ములా రాద్దాం. మోడ్ Z ఈక్వల్ టు L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. హియర్ వాల్యూస్ రాద్దాం. L ఈక్వల్ టు నెక్స్ట్ F1 ఈక్వల్ టు F0 ఈక్వల్ టు F2 ఈక్వల్ టు అండ్ H ఈక్వల్ టు, ఈ వాల్యూస్ కావాలి కదా మనకి. L అంటే లోవర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్ 60 కదా, 60. F1 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్ 61. F0 అంటే బిఫోర్ నెంబర్ అంటే 52. F2 అంటే ఆఫ్టర్ నెంబర్ 38. ఇక్కడ మనకి సైజ్ ఆఫ్ ద క్లాస్ 80 మైనస్ 60 20 అవుతుంది కదా, 20. ఇవన్నీ మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మోడ్ Z ఈక్వల్ టు L ప్లస్ L ఎంత ఇక్కడ మనకి 16 ప్లస్ F1 అంటే 61 మైనస్ F0 అంటే 52 బై 2 ఇంటూ F1 61 మైనస్ 52 మైనస్ 38 ఇంటూ 20. సింప్లిఫై చేసినట్లయితే 60 ప్లస్ ఎంత వస్తుంది మనకి 9 వస్తుంది కదా, 9 బై ఇక్కడ 261 122 మైనస్ ఇవి రెండు నెగిటివ్ నెంబర్స్ కాబట్టి యాడ్ చేస్తే 90 వస్తుంది ఇంటూ 20. దిస్ ఈక్వల్ టు 60 ప్లస్ 9 బై 2 మైనస్ 0 2, 12 మైనస్ 9 32 ఇంటూ 20. ఈ రెండిట్లోని కానీ ఈ రెండిట్లో కానీ ఏదైనా టేబుల్ పోతే కట్ చేయొచ్చు. 4 టేబుల్ ఇందులో 5 టైమ్స్, ఇందులో 8 టైమ్స్. దిస్ ఈక్వల్ టు 60 ప్లస్ 9 5s are 45 బై 8. దిస్ ఈక్వల్ టు మనం 45ని 8తో డివైడ్ చేసినట్లయితే 45 డివైడెడ్ బై 8, 5 8s are 40 మైనస్ చేస్తే 5 పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకున్నాం.
6 8s are 48, 2 0 పెట్టుకుంటే 2 8s are 16 అంటే 5.62 రెండు యాడ్ చేసిన 65 యాడ్ చేస్తే 65.62. therefore ఫైనల్ గా రిజల్ట్ ఏం రాస్తానట, ఏది ఫైండ్ అవుట్ చేయమన్నారు, మోడల్ లైఫ్ టైమ్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్ అదే కాంపోనెంట్స్ అని రాశారు. therefore మోడల్ లైఫ్ టైమ్ ఆఫ్ ద కాంపోనెంట్స్ ఈక్వల్ టు 65.62 అవర్స్ అని రాస్తే సరిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. The following data gives the distribution of total monthly household expenditure of 200 families of a village. Find the model monthly expenditure of the family. Also find the mean monthly expenditure. ఓకే, దీనికి మనం మూడు ఫైండ్ అవుట్ చేయాలి, మీన్ కూడా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ ఏంటన్నమాట, ఒక లొకాలిటీలో ఉన్న 200 ఫ్యామిలీస్ యొక్క మంత్లీ హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్స్ ఇచ్చారనమాట. అంటే 1000 to 1500 ఎక్స్పెండ్ చేసేవాళ్ళు 24 మెంబర్స్ అట్లాగనమాట. మనం మోడల్ ఎక్స్పెండిచర్ ఫైండ్ అవుట్ చేయాలి, మంత్లీ ఎక్స్పెండిచర్, అట్లాగే మీన్ మంత్లీ ఎక్స్పెండిచర్ కూడా ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఫస్ట్ మనం మోడ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ మనం మోడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఎక్స్ట్రా టేబుల్ ఏమి డ్రా చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా మనం టేబుల్ అబ్జర్వ్ చేయడం ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఇక్కడ మనకి ఇచ్చిన డేటాలో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏంటో చూస్తాం. ఇన్ ద గివెన్ డేటా మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఎంత, ఇక్కడ మనకి ఇచ్చిన అన్నిటిలోకి హైయెస్ట్ వాల్యూ 40 కాబట్టి 40 అని రాస్తున్నారు. ఈజ్ 40 విచ్ బిలాంగ్స్ టు అది ఏ క్లాస్ కి సంబంధించింది, 1500 to 2000. కాబట్టి దీన్ని ఏమంటాం మనం, మోడల్ క్లాస్ అంటాం. therefore మోడల్ క్లాస్ ఈజ్ 1500 to 2000. ఇప్పుడు ఫార్ములా రాస్తాం, మోడ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి, L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్. హియర్ ఒక్కొక్క వాల్యూ రాద్దాం. ఫస్ట్ L ఈక్వల్ టు అంటే లోవర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్ ఎంత, 1500. నెక్స్ట్ F1 ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్ 40. నెక్స్ట్ F0 ప్రిసీడింగ్ ద మోడల్ క్లాస్ అంటే 24. నెక్స్ట్ F2 తర్వాత ఎంత మనకి 33. హెచ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఎంత చెప్పును ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళారు, 500 చెప్పును కదా, అంటే సైజ్ ఆఫ్ ద క్లాస్ 500 అనమాట. వాల్యూస్ అని మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మోడ్ జెడ్ ఈక్వల్ టు ఎల్ అంటే 1500 ప్లస్ F1 అంటే 40 మైనస్ 24 బై 2 ఇంటూ 40 మైనస్ 24 మైనస్ 33 ఇంటూ 500. ఓకే, సింప్లిఫై చేసినట్లయితే 1500 ప్లస్ 40 లోంచి 24 మైనస్ చేస్తే 16 బై 2 40s ఆర్ 18. ఇవి రెండు నెగిటివ్ నెంబర్స్ యాడ్ చేస్తే 57 ఇంటూ 500. దిస్ ఈక్వల్ టు 1500 ప్లస్ 16 బై 10 మైనస్ 7 3, 7 minus 5 23 into 500. This is equal to 1500 plus 16 5 ఇక్కడ ఏ టేబుల్ కట్ అవ్వట్లేదు కదా, మల్టిప్లై చేసేద్దాం. 0 again 0, 16 5 are 80 కదా, 80 by 23. This is equal to 1500 plus 8000 మనం 23 తో డివైడ్ చేయాలి. 8023 320s are 69 మైనస్ చేస్తే 1 1 0. ఓకే, 1 10 లో 23 ఎన్ని టైమ్స్ పోతుంది, 5 టైమ్స్ ఈక్వేషన్ 4 టైమ్స్, 4 3s are 12 1 4 2s are 8 plus 1 9
మైనస్ చేసినట్లయితే 10 మైనస్ 2 8, 10 మైనస్ 9 1. మళ్ళీ జీరో కూడా తీసుకున్నట్లయితే 180లో ఎన్ని టైమ్స్ పోతుంది మనకి? అప్రాక్సిమేట్లీ 7, 8 2 16, 8 3 ఎక్కువైపోతుంది కదా. 7 చూద్దాం. 7 3 21, 2 2 7 14, 14కి ప్లస్ 2 యాడ్ చేస్తే 16, 10 మైనస్ 1 9, నెక్స్ట్ 7 మైనస్ 6 1 19, అంటే 347 అనుకుందాం. 347 ఇంకా డెసిమల్స్లోకి వెళ్ళడం లేదు. దిస్ ఈక్వల్ టు మనం యాడ్ చేసినట్లయితే 1500 347 యాడ్ చేస్తే 1847 రూపీస్ అనమాట. అంటే ఇక్కడ మనకి మోడల్ మంత్లీ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద ఫ్యామిలీస్ ఈక్వల్ టు 1848 రూపీస్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఇచ్చిన డేటాకి మనం మీన్ కూడా ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంది కదా. మనకి నచ్చిన మెథడ్లో ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ మనకి ఒకసారి క్లాస్ ఇంటర్వల్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే థౌజండ్స్లో ఉంది. కాబట్టి ఇలాంటి సమయంలో మనకి స్టెప్ డీవియేషన్ మెథడ్ కానీ డీవియేషన్ మెథడ్ కానీ మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. మనం స్టెప్ డీవియేషన్ మెథడ్లో చేయడానికి ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ మనం మీన్ ఫైండ్ అవుట్ చేస్తాం. స్టెప్ డీవియేషన్ మెథడ్. ఓకే, మనకి ఇక్కడ కావాల్సినవి ఏంటి? ఫస్ట్ ఇచ్చిన డేటా ఏంటి? క్లాస్ ఇంటర్వల్స్, నెక్స్ట్ ఫ్రీక్వెన్సీస్, తర్వాత మిడ్ వాల్యూస్, వీటిని xi అంటాం. తర్వాత డిఐ, xi మైనస్ ఏ. నెక్స్ట్ తర్వాత ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? ui ఫైండ్ అవుట్ చేస్తాం. డిఐ బై హెచ్. లాస్ట్లీ మనం FIUI ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ మనకి హెచ్ ఈక్వల్ టు ఎంతో రాసుకున్నాం. ఇక్కడ హెచ్ ఎంత? 500. ఓకే, ఇక్కడ క్లాసెస్ ఏంటి మనకి? 1000 to 1500, 1500 to 2000, 2000 to 2500, 2500 to 3000, 3000 to 3500, 3500 to 4000, next 4000 to 4500, 4500 to 5000. ఓకే, ఫ్రీక్వెన్సీస్ ఏంటి అంటే 24, 40, 33, 28, 30, 22, 16 and 7. మిడ్ వాల్యూస్ 1000ని 1500ని యాడ్ చేస్తే 2500 వస్తుంది. దాన్ని బై 2 చేస్తే మనకి ఎంత వస్తుంది? 2500 1250 వస్తుంది. ఇక్కడ సైజ్ ఆఫ్ ద క్లాస్ 500 కాబట్టి 500 యాడ్ చేసుకుంటూ వెళ్తే 1750. నెక్స్ట్ 2250, 2750, 3250, 3750, 4250, 4750. ఓకే, వీటిలో ఏదో ఒకటి మనం ఏగా తీసుకుందాం. ఏది తీసుకున్నా పర్వాలేదు, మనకి నెగిటివ్ నెంబర్స్ రాకుండా టాప్లో ఉన్న తీసుకున్నాం, లేకపోతే మిడిల్లో అయినా తీసుకోవచ్చు. ఏ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ మనం 1250లోంచి 2750 మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 1500, మైనస్ 1500 వస్తుంది. ఇక్కడేమో మైనస్ 1000 వస్తుంది. ఇక్కడ మైనస్ 500 వస్తుంది. ఇక్కడ 0 వస్తుంది. ఇక్కడ మనకి 500, 1000, 1500 అంటే 2000. అంటే మనకి హెచ్ 500 కాబట్టి 5 యొక్క మల్టిపుల్స్ వస్తాయి. పైన ఏమో నెగిటివ్ నెంబర్స్, కింద ఏమో పాజిటివ్ నెంబర్స్. ఓకే, ఇప్పుడు మనం ఈ డీవియేషన్స్ ని హెచ్ తో డివైడ్ చేయాలి. 1500 ని 5 తో డివైడ్ చేస్తే 3 వస్తుంది. మైనస్ కాబట్టి -3, -1 0 1 2 3 4 వస్తుంది. FIUI ఎంత వస్తుంది? -72, -80, -33 0 31 30 44 48 7 4 28.
ఇవన్నీ యాడ్ చేస్తే మనకి సిగ్మా ఎఫ్ఐ వస్తుంది కదా. 200 ఫ్యామిలీస్ అని ఇచ్చారు కాబట్టి ఇక్కడ సిగ్మా ఎఫ్ఐ మనకి 200 వస్తుంది. నెక్స్ట్ సిగ్మా ఎఫ్ఐ యుఐ. ఫస్ట్ నెగిటివ్ నెంబర్స్ యాడ్ చేసినట్లయితే 3 + 2 5, నెక్స్ట్ 15 18 అంటే -185. పాజిటివ్ నెంబర్స్ యాడ్ చేస్తే 8 8 16 + 4 20 0 2 ఉంది. నెక్స్ట్ 5 9 13 15. దిస్ ఈక్వల్ టు మైనస్ చేస్తే 5 3 అంటే -35 వచ్చింది మనకి. ఓకే, ఇప్పుడు మనకి స్టెప్ డీవియేషన్ మెథడ్ లో మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? మీన్ x బార్ ఈక్వల్ టు a ప్లస్ సిగ్మా fi ui బై సిగ్మా fi ఇంటూ h. వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇక్కడ మనం ఏగా ఎజ్యూమ్డ్ మీన్గా ఏం తీసుకున్నాం? 2715 తీసుకున్నాం. ప్లస్ సిగ్మా fi ui ఎంత వచ్చింది? -35 బై నెక్స్ట్ సిగ్మా fi ఎంత? 200 ఇంటూ h అంటే 500. 2 zeros గెట్స్ క్యాన్సిల్. ఇక్కడ మనకి 2750 ప్లస్ ఇంటూ మైనస్ ఈ రెండు ఇంటూ చేస్తే 5 5 25 2 3 5 15 ప్లస్ 2 17 బై 2 ఉంది. దిస్ ఈక్వల్ టు 2750 మైనస్ 2 తో డివైడ్ చేస్తే 8 2 16 1 7 2 14 1 5. ఓకే, ఇందులో మనకి డెసిమల్ లేదు కాబట్టి ఏం రాస్తాము? 2750.0 పెట్టుకుని పాయింట్ కింద పాయింట్ వచ్చేట్టు రాసినట్లయితే 87.5. బారో తెచ్చుకుంటే 10 నుంచి 5 మైనస్ చేస్తే 5, ఇక్కడ 9 ఉంటుంది. 2 పాయింట్ దగ్గర పాయింట్ ఇచ్చేస్తాను. ఇక్కడ 4 ఉంటుంది. 14 నుంచి 8 మైనస్ చేస్తే 6. నెక్స్ట్ ఇక్కడ 6 ఉంటుంది కదా, 6 2 అంటే మనకి ఎంత వచ్చింది? ఇక్కడ మనకి 2662.50 రూపీస్ అనమాట. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అనమాట? మీన్ ఎక్స్పెండిచర్ అంటే మీన్ మంత్లీ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద ఫ్యామిలీస్ ఈక్వల్ టు 2662.50 రూపీస్ అని అర్థమవుతుంది. అలాగే మోడ్ ఎంత అంటే 1847. అంటే మరి రెండింటికి చాలా వేరియేషన్ వచ్చింది కదా. అంటే ఇక్కడ మనకి ఎక్కువ వాల్యూస్ మనకి పైన వైపు మనకి కేంద్రీకృతమై ఉన్నాయి, అంటే లొకేట్ అయి ఉన్నాయి కాబట్టి మనకి ఈ రెండింటికి కూడా హ్యూజ్ డిఫరెన్స్ వచ్చింది అనమాట. ఒకవేళ మనకి కంపేర్ చేసి కామెంట్ చేయమంటే ఫస్ట్ ప్రాబ్లంలో చేసినట్లు చేస్తాం అనమాట. నెక్స్ట్ 4th one. The following distribution gives the state-wise teacher-student ratio in higher secondary schools of India. Find the mode and mean of the data. Interpret the two measures. ఓకే, ఇక్కడ మనం ఇచ్చిన డేటాకి మీను ఫైండ్ అవుట్ చేయాలి, మోడ్ ఫైండ్ అవుట్ చేయాలి, అట్లాగే ఇంటర్ప్రిటేషన్ కూడా చేయాల్సి ఉందన్నమాట. ఫస్ట్ మనం మోడ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, మోడ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ మనం మోడల్ క్లాస్ ని డిసైడ్ చేయాలి. ఇక్కడ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత? 10. అది ఏ క్లాస్ కి సంబంధించింది? 30 to 35 అనే క్లాస్ కి సంబంధించింది. ఇన్ ద గివెన్ డేటా maximum frequency is ఎంత మనకి 10, which belongs to ఏ క్లాస్ మనకి 30 to 35. therefore model class is 30 to 35. ఇక్కడ ఫార్ములా రాస్తాం. మోడ్ ఈక్వల్ టు L plus F1 minus F0 by 2 F1 minus F0 minus F2 into H. Here ఇక్కడ వాల్యూస్ తీసుకున్నట్లయితే L లోవర్ బౌండరీ, మోడల్ క్లాస్ యొక్క లోవర్ బౌండరీ ఎంత? 30, F1 10, F0 ముందు ఎంత? 9, F2 3 అండ్ H. ఇక్కడ సైజ్ ఆఫ్ ద క్లాస్ 5 కదా, 5 చెప్పి ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళారు కాబట్టి 5. therefore mode equal to L అంటే 30 plus
10 minus 9 by 2 into 10 minus 9 minus 3 into 5. సింప్లిఫై చేసినట్లయితే 30 ప్లస్ 10 minus 1 9, 2 10s are 20 minus 12 into 5. This equal to 30 plus ఇక్కడ 5 1s are 5, లేకపోతే బ్రాకెట్లో ఫస్ట్ సింప్లిఫై చేయొచ్చు. 20 లోంచి 12 మైనస్ చేస్తే 8 ఈక్వల్ టు 30 ప్లస్ 5/8 అంటే 5ని మనం 8తో డివైడ్ చేయాలి. పోదు కాబట్టి 0 పాయింట్ పెట్టుకుని 50 అవుతుంది. 6 8s are 48. 2 0 పెట్టుకుంటే 2 8s are 16. పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ వచ్చిన తర్వాత ఆపేయండి. 0.62. దిస్ ఈక్వల్ టు 30.62 అనమాట. అంటే ఇక్కడ మోడ్ ఆఫ్ ద గివెన్ డేటా ఈజ్ 30.62. అంటే ఎక్కువ స్కూల్స్లో ప్రతి అంటే టీచర్ స్టూడెంట్ రేషియో ప్రతి టీచర్కి 30.62 స్టూడెంట్స్ ఉన్నారు. నియర్లీ 30 స్టూడెంట్స్ ఉన్నారనమాట. అంటే ఒక టీచర్కి 30 స్టూడెంట్స్ అనమాట. ఆ రేషియో టీచర్ స్టూడెంట్ రేషియో అంటే. ఓకే, నెక్స్ట్ మనం మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. మీన్ మనకి నచ్చిన మెథడ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. దీన్ని డైరెక్ట్ మెథడ్లో చేయొచ్చు, లేకపోతే డీవియేషన్ మెథడ్లో చేయొచ్చు, లేకపోతే మనం స్టెప్ డీవియేషన్ మెథడ్. డైరెక్ట్ మెథడ్లో చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ మెథడ్. ఇక్కడ డైరెక్ట్ మెథడ్లో మనకి ఓన్లీ 4 కాలమ్స్ వస్తాయి. ఫస్ట్ రెండునేమో గివెన్ కాలమ్స్, అవి ఏంటవి క్లాస్ ఇంటర్వాల్స్, ఫ్రీక్వెన్సీస్. నెక్స్ట్ మిడ్ వాల్యూస్, ఎఫ్ఐ ఎక్స్ఐస్. ఇక్కడ నెంబర్ ఆఫ్ క్లాస్ ఇంటర్వాల్స్, ఫ్రీక్వెన్సీస్, నెక్స్ట్ మిడ్ వాల్యూస్, ఎఫ్ఐ ఎక్స్ఐ. ఇక్కడ క్లాస్ ఇంటర్వాల్స్ ఏంటి? 15 to 20, 20 to 25, 25 to 30, 30 to 35, 35 to 40, 40 to 45, 45 to 50, 50 to 55. ఓకే, ఫ్రీక్వెన్సీస్ ఏమి ఇచ్చారు మనకి? 3, 8, 9, 10, 3, 0, 0, 2. మిడ్ వాల్యూస్ 15ని 20ని యాడ్ చేస్తే ఎంత అవుతుంది మనకి? 35 అవుతుంది. 35/2 చేస్తే 17.5. ఇట్లా డెసిమల్స్లో వచ్చినప్పుడు మనకి డీవియేషన్ మెథడ్ బెటర్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే డెసిమల్స్లో మనం మల్టిప్లికేషన్స్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి దీన్ని డీవియేషన్ మెథడ్లో చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఇప్పుడు డీవియేషన్ మెథడ్లో మనం డీవియేషన్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంది కదా. ఇక్కడ మనం డిఐ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ, ఎఫ్ఐ డిఐ. ఓకే, ఇక్కడ మనకి ఇక్కడ సైజ్ ఆఫ్ ద క్లాస్ ఎంత చెప్పుని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళారు? 5 చెప్పున. ఇక్కడ కూడా మనం 5 చెప్పుని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే 22.5, 27.5, 32.5, 37.5, 42.5, 47.5 అండ్ 52.5. వీటిలో ఏదో ఒకటి మనం ఏగా తీసుకుంటాం కదా, ఎస్యూడ్ మీన్గా 10 అని తీసుకుందాం. ఓకే, 17.5 నుంచి 32.5 మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 32.5 మైనస్ 17.5 0. 12 లోంచి 7 మైనస్ చేస్తే 5. ఇక్కడ 2 ఉంటుంది. 2 లోంచి 1 మైనస్ చేస్తే 1 అంటే 15 అన్నమాట. ఇక్కడ మనకి మైనస్ 15. తర్వాత ఏమొస్తుంది? మైనస్ 10 వస్తుంది. మైనస్ 5. ఇక్కడ 0 వస్తుంది. 5, 10, 15, నెక్స్ట్ 20. ఓకే, ఇప్పుడు మనం ఎఫ్ఐడిఐస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ రెండు ఇంటూ చేయాలి. 3 15s are 45 అంటే మైనస్ 45. 8 10s are 80 మైనస్ 80. 9 5s are 45. 10 zeros are 0. 3 5s are 15. 0 10s are 0. 0 15s are 0. 2 20s are 40. ఓకే, ఇక్కడ మనకి సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఏమైనా ఇచ్చారు ఎంత అనేది? ఓకే, ఇవన్నీ యాడ్ చేద్దాం. ఇక్కడ 11, 20, 30, 35 వచ్చింది. నెక్స్ట్ సిగ్మా ఎఫ్ఐ డిఐ
నెగిటివ్ నెంబర్స్ యాడ్ చేస్తే ఫస్ట్ 45 45 90, 90కి 80 యాడ్ చేస్తే -170 ప్లస్ ఈ రెండు యాడ్ చేస్తే 55. దిస్ ఈక్వల్ టు 10 - 5 5. నెక్స్ట్ ఇక్కడ 6 ఉంటుంది, 6 లోంచి 5 మైనస్ చేస్తే 1 నెగిటివ్ నెంబర్ పెద్దది కదా, -115. మనం ఏ మెథడ్ ని సెలెక్ట్ చేసుకున్నాం, డీవియేషన్ మెథడ్ ని సెలెక్ట్ చేసుకున్నాం. డీవియేషన్ మెథడ్ లో మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి, మీన్ x bar ఈక్వల్ టు a ప్లస్ సిగ్మా fi di బై సిగ్మా fi. ఓకే, వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఇక్కడ a అంటే ఎంత తీసుకున్నాం మనం, 32.5 ప్లస్ సిగ్మా fi di -115 బై నెక్స్ట్ fi అంటే సిగ్మా fi అంటే 35. ఓకే, దిస్ ఈక్వల్ టు 32.5 ప్లస్ ఇంటూ మైనస్ 5 టేబుల్ 7 టైమ్స్ 5 టేబుల్ 2 5 10 3 5 15 అంటే -23/7. దిస్ ఈక్వల్ టు 32.5 మైనస్ 23 ని 7 తో డివైడ్ చేసినట్లయితే 3 7 21 2.0 2 7 14 6 పాయింట్ పెట్టంగా 0 8 7 ఓకే 3.28. దిస్ ఈక్వల్ టు ఇప్పుడు మనం మైనస్ చేసినట్లయితే 3.28. ఇక్కడ 0 ఉంచుకుని మైనస్ చేసినట్లయితే బారో తెచ్చుకుంటే 10 లోంచి 8 మైనస్ చేస్తే 2. ఇక్కడ 4 ఉంటుంది, 4 లోంచి 2 మైనస్ చేస్తే 2. 12 లోంచి 3 మైనస్ చేస్తే 9. ఇక్కడ 2 ఉంటుంది అంటే 29.22 అన్నమాట. అంటే ఇక్కడ మనకి మీన్ టీచర్ స్టూడెంట్ రేషియో ఆఫ్ ద స్కూల్ ఈజ్, అన్ని స్కూల్స్ లో కలిపి టీచర్ స్టూడెంట్ యావరేజ్ టీచర్ స్టూడెంట్ రేషియో ఎంత ఉందన్నమాట, 29.22 అని ఇచ్చారు. ఇక్కడ మనకి ఇంటర్ప్రెట్ ద 2 మెజర్స్ అని ఇచ్చారు కదా, మనం ఫస్ట్ ప్రాబ్లం లో చేసాం కదా, ఇంటర్ప్రిటేషన్ చేయాలి. ఎలా రాస్తామంటే హియర్ మోడ్ ఈక్వల్ టు 30.62 అని ఉంది. దాని అర్థం ఏంటి, హియర్ మోడ్ ఈక్వల్ టు 30.62. దిస్ మీన్స్ maximum in maximum schools the teacher student ratio is 30.62 అని రాస్తాం. and mean is 29.22. this means the average teacher student ratio is 29.22 అని రాస్తే సరిపోతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ the given distribution shows the number of runs scored by some top batsmen of the world in one-day international cricket matches. Find the mode of the data. అంటే ప్రపంచంలో టాప్ బ్యాట్స్మెన్ వన్-డే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచెస్ లో స్కోర్ చేసిన రన్స్ ని ఒక ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్లో ఇవ్వడం జరిగింది అనమాట. దీనికి మనకి మోడ్ ఫైండ్ అవుట్ చేయమంటారు. మోడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మోడల్ క్లాస్ ని డిసైడ్ చేయాలి. ఇక్కడ మనకి హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 18. అది ఏ క్లాస్ కి సంబంధించింది అంటే 4000 to 500 5000. కాబట్టి దీన్ని మనం మోడల్ క్లాస్ అంటాం. therefore ఇక్కడ మనం in the given data maximum frequency is ఇక్కడ maximum frequency ఎంత 18. ఇది దేనికి సంబంధించింది, విచ్ బిలాంగ్స్ టు $4,000 to 5,000. కాబట్టి దీన్ని ఏమంటాం మనం, మోడల్ క్లాస్ అంటాం. therefore మోడల్ క్లాస్ ఈజ్ $4,000 to 5,000. ఓకే, మనకి మోడ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి, మోడ్ z ఈక్వల్ టు l ప్లస్ f1 మైనస్ f0 బై 2f1 మైనస్ f0 మైనస్ f2 ఇంటూ h. హియర్ l ఈక్వల్ టు లోవర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్ 4000, f1 ఈక్వల్ టు frequency of the model class 18, f0 before number 4, f2 after number 9, h size of the class ఎంత ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళారు, 1000 చెప్పారు కదా 1000.
ఓకే, ఇవన్నీ మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మోడ్ జెడ్ ఈక్వల్ టు ఎల్ ప్లేస్లో మనం ఎంత రాస్తాం 4000 రాస్తాం ప్లస్ F1 18 మైనస్ F0 4 బై 2 ఇంటూ 18 మైనస్ 4 మైనస్ 9 ఇంటూ 1000 దిస్ ఈక్వల్ టు 4000 ప్లస్ 18 మైనస్ 4 అంటే 14 by 2 18s are 36 minus 13 into 1000. This is equal to 4000 plus 14 by minus చేస్తే ఎంత అవుతుంది 23 into 1000. ఏదైనా టేబుల్ పోతే కట్ చేసే వాళ్ళని పోవడం లేదు కాబట్టి న్యూమరేటర్లో ఉన్న రెండు నెంబర్స్ని మనం మల్టిప్లై చేసినట్లయితే 14 into 1000 14,000 by 23. This is equal to 4000 plus 14,000 ని మనం 23 తో డివైడ్ చేసినట్లయితే 23 టేబుల్ 140 లో ఎన్ని టైమ్స్ పోతుంది 6 టైమ్స్ చూద్దాం 6 3s are 18 1 6 2s are 12 plus 1 13 2 వస్తుంది 0 పెట్టుకున్నాం అయినా మనం 20లో 23 పోదు కాబట్టి 0 పెట్టుకుని నెక్స్ట్ 0 పెట్టుకుంటాం ఓకే 8 టైమ్స్ చూద్దాం 8 3s are 24 2 8 2s are 16 plus 2 18 మైనస్ చేస్తే 6 1 ఓకే ఇది లార్జ్ నెంబర్ కాబట్టి మనం డెసిమల్స్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఓకే 608 ఒకవేళ వెళ్ళాలంటే పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుంటాం మళ్ళీ ఎన్ని టైమ్స్ పోతుంది ఇంచుమించు 7 టైమ్స్ 7 2s are 14 7 3s are 21 అప్రాక్సిమేట్లీ 7 టైమ్స్ పోతున్నాం 0.7 పెట్టుకోవచ్చు ఓకే యాడ్ చేసినట్లయితే 4608.7 therefore ఇక్కడ మనకి మోడ్ ఎంత అన్నమాట ఇచ్చిన డేటాకి 4608.7 అని రాస్తే సరిపోతుంది therefore mode of the given data equal to అని ఆన్సర్ రాస్తే సరిపోతుంది okay next sixth one a student noted the number of cars passing through a spot on a road for 100 periods each of 3 minutes and summarized it in the table given below find the mode of the data అంటే రోడ్ దగ్గర ఒక చోట కూర్చుని ఒక అబ్బాయి ప్రతి 3 మినిట్స్ లో ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయి అనేది 100 టైమ్స్ అబ్జర్వ్ చేసి క్రింది గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్లో ఇవ్వడం జరిగింది అనమాట దీనికి మనం మోడ్ ఫైండ్ అవుట్ చేయాలి ఓకే ఫస్ట్ మనం మోడల్ క్లాస్ ని డిసైడ్ చేయాలి ఇక్కడ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎందులో ఉంది అంటే మనకి 20 కదా కాబట్టి ఇది మోడల్ క్లాస్ అవుతుంది అనమాట ఇన్ ద గివెన్ డేటా maximum frequency is ఎంత 20 which belongs to the class ఏ క్లాస్ కి చెందింది 40 to 50 కాబట్టి దీన్ని మనం ఏమంటాం మోడల్ క్లాస్ అంటాం therefore మోడల్ క్లాస్ is 40 to 50 ఓకే ఫస్ట్ ఫార్ములా రాద్దాం మోడ్ z ఈక్వల్ టు l ప్లస్ f1 మైనస్ f0 బై 2 f1 మైనస్ f0 మైనస్ f2 ఇంటూ h ఇక్కడ వాల్యూస్ రాద్దాం హియర్ l ఈక్వల్ టు లోవర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్ 40 f1 frequency of the model class 20 f0 before number 12 f2 after number 11 and h equal to ఇక్కడ length of the size of the class 50 minus 40 10 values అన్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే therefore mode equal to l ప్లేస్ లో 40 రాస్తాం ప్లస్ f1 20 f0 12 by 2 into 20 minus 12 minus 11 into 10 సింప్లిఫై చేసినట్లయితే 40 plus 8 by
40 minus 23 into 10. This equal to 40 plus 8 by 17 into 10. This equal to 40 plus ఏ టేబుల్లోని కట్ అవ్వట్లేదు కాబట్టి 8 10s are 80 by 17. This equal to 40 plus 18 మనం 70తో డివైడ్ చేసినట్లయితే ఎన్ని టైమ్స్ పోతుంది 4 టైమ్స్ 4 7s are 28 2 ఉంది 4 1s are 4 plus 2 6 68 వచ్చింది మైనస్ చేస్తే 2 1 పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకున్నాం ఎన్ని టైమ్స్ పోతుంది అప్రాక్సిమేట్లీ 7 టైమ్స్ పోతుంది కదా అప్రాక్సిమేట్ 7 7s are 49 4 7 1s are 7 plus 4 11 అంటే 1 అంటే అప్రాక్సిమేట్లీ 4.7 అన్నమాట 4.7 దిస్ ఈక్వల్ టు ఇప్పుడు మనం రెండు యాడ్ చేస్తే 44.7 వచ్చింది అంటే therefore mode of the given data equal to 44.7 అన్నమాట అంటే మనకి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ 3 minutes లో కూడా 44.7 వెహికల్స్ పాస్ అప్ అయ్యాయి అనమాట ఆ స్పాట్ గుండా ఓకే ఇక్కడతో మనం ఎక్సర్సైజ్ నెంబర్ 13.2లో ఉన్న ప్రాబ్లం వరకు అన్ని డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి